తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మిత్రబృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు సుమన్ తెలిపారు. మా మిత్రుడు డాక్టర్ నారాయణ ఆయన తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ అయిన చిన్న అభిమాని. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది. సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది. అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు వీఐపీ అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టాము. అండ్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం. సో గతంలో ఏం జరిగిందనేది మర్చిపోయి ఇంక ముందు ఏంటంటే అందరికీ మంచి జరగాలి. అది ఏదైనా సరే, సినిమా ఉండొచ్చు, రాజకీయం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరూ క్షేమంగా ఉండాలి. అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి. అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ అన్నీ బాగా ముందుకు వెళ్ళాలి. పిల్లలు బాగా చదువుకోవాలి. అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి. సో అందరూ బాగుండాలి. ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు. అన్ని ఫ్యామిలీస్, మా అభిమానులు, మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు. ఇట్ ఈస్ హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది. అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అన్న ఊర్లో జరిగింది. తెలుగు కన్నడ దాంట్లో సత్యంగారు అబ్బాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్, ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను. ధర్మస్థల నియోజకవర్గం అంటే 3 సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను. మిగతా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా. అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం, ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్. తులు లాంగ్వేజ్లో కూడా ఒక పిక్చర్ నెత్తెరకెరె అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను. సో పిక్చర్ చాలా బాగా వచ్చింది, క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను, వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను, బాగా తిరుగుతున్నాను. సో నాకు దేవుడిచ్చిన మీ అందరూ తెలుసు.